మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ యాదవ్ A2గా ఉన్నారు. దీంతో ఇవాళ కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ యాదవ్ A2గా ఉన్నారు. దీంతో ఇవాళ కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, శ్రీనివాస్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ A2గా ఉన్నారు. ఇవాళ కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 రోజుల కిందట ఆయన నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేరు. దాంతో ఆయన ఇంటి ముఖద్వారానికి పక్కనే గోడకి ఈ నోటీసులు అందించడం జరిగింది. రాత్రి వరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వస్తారంటూ అనుచరులు చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ రోజున అనిల్ కుమార్ విచారణ రావట్లేదని చెప్పి అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద ఒక భయంతో, అంటే ఇప్పటికే స్వాడ్జీ అక్రమాల కేసులో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనే ముఖ్య నేత విచారణ సమయంలో ఆయన అన్ని నిజాలు వేల కోట్ల రూపాయల కుంభకోణం మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఏమైనా అరెస్ట్ చేస్తారనే భయంతో అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు విచారణకు రావట్లేదనే చర్చలు కూడా సాగుతున్నాయి. మొత్తం మీద అనిల్ కుమార్ వస్తారా రారా అనే దానిపైన విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఉత్కంఠ నెలకొంది. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం లేదని అనుచరులు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అనిల్ కుమార్ తో పాటు పలువురు చప్పట్లు కొడుతూ నవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ వ్యాఖ్యల్ని, అనుచిత వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈ కేసులో A2గా నిందితుడిగా చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అయితే అరెస్టులు విచారణకు వచ్చి వెళ్ళొచ్చు. కానీ ఆ క్వాజీ అక్రమాల కేసులో ఎక్కడైనా కేసు ఫైల్ చేసి అకస్మాత్తుగా అరెస్ట్ చేస్తారేమన్న భయంతో ఈ రోజు విచారణకు హాజరు కావట్లేదనే చర్చ సాగుతుంది. రాత్రి వరకు కూడా విచారణకు వస్తారని చెప్పారు. కానీ ఇవాళ రోజున విచారణకు రావటం లేదంటూ అనుచరులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ అయితే జిల్లాలో నెలకొంది. అనిల్ కుమార్ యాదవ్ ఈ క్వాజీ అక్రమాల కేసు సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా అధికారులు తీసుకుంటూ ఉన్నారు. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు కూడా పూర్తి విషయాలు చెప్పుకురావడం జరిగింది. క్వాజీ అక్రమాల సొమ్ముతో వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి ఎవరెవరికి వెళ్ళాయి, చివరికి ఆ తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వెళ్ళినట్టుగా ఆధారాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఆ అక్రమ సొమ్ముతోటి గూడూరులో 100 ఎకరాల్లో రియల్ వెంచర్ వేశామని, నాయుడుపేటలో 50 ఎకరాల్లో వెంచర్ వేశామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టి అమ్మకాలు సాగించినట్టుగా చెప్తున్నారు. అక్రమాల సొమ్ము అంతా కూడా, నల్ల డబ్బులంతా కూడా వైట్ మనీగా మార్చుకునేందుకు ఈ విధంగా కార్యకలాపాలు చేసినట్టు. దీనికి సంబంధించి పోలీసులు విస్తృతంగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్న భయంతో అనిల్ కుమార్ ఈ రోజు విచారణకు వచ్చి రావట్లేదని భయపడ్డారని చర్చ సాగుతోంది. శ్రీనివాస్, రైట్ మహేష్, థ్యాంక్ యూ.